కక్ష సాధింపులు, హెరాస్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం, ఇది మాకు రాదు, మేము చేయం. ఇది ఒక వెండెట్టా గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. ఆయన అమెరికా పర్యటన సందర్భంగా కూడా రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేయబోతున్నాం అనే మాట మాట్లాడారు. సో అక్కడ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా అడిగింది వల్లభనేని వంశీని, కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ కింద నుంచి అడుగుతుంటే ఆయన చెప్పిన మాట రెడ్ బుక్ పార్ట్ 3 ఉంటుంది, పార్ట్ 3లో ఈ అరెస్టులన్నీ ఉండబోతున్నాయనే మాట నారా లోకేష్ చెప్పారు. గన్నవరం ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చా, ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. 3వ చాప్టర్ కూడా తొందరలోనే తరబోతున్నాను. ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నాను. సో ఆ తర్వాత ఆ బైట్ ప్రకారమే రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రకారమే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నట్టుగా చూడాలి.